జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదే పదే కాపు కులాన్ని అల్లరి చేస్తున్నావు? ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? పదే పదే ప్రతి విషయంలో కూడా ఎందుకు కాపు కులాన్ని లాగుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని లాగుతున్నావు? కాపు మీ పార్టీలో ఉన్న కాపు రాజకీయ నాయకుల చేత ఎందుకు నువ్వు మీటింగ్లు పెట్టించి పవన్ కళ్యాణ్ గా టార్గెట్ చేపిస్తున్నావు? నీ ఎజెండా ఏంటి అసలు? పదే పదే ప్రతి విషయంలో కూడా ఎందుకు కాపు కులాన్ని లాగుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని లాగుతున్నావు? కాపు మీ పార్టీలో ఉన్న కాపు రాజకీయ నాయకుల చేత ఎందుకు నువ్వు మీటింగ్లు పెట్టించి పవన్ కళ్యాణ్ గా టార్గెట్ చేపిస్తున్నావు? నీ ఎజెండా ఏంటి అసలు? ప్రజలు ఓటేసే విధానం మారుతుంది. ప్రజలు ఒకసారి ఓటేసిన ప్రజలే రెండోసారి ఓడిస్తారు. అది రాజకీయంగా జరిగేదే. నీ ఓటమికి కారణం కాపులని చెప్పేసి నువ్వు కాపుకులను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నావు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం వల్ల నీకు రాజకీయంగా సీఎం కాలేకపోతున్నావని చెప్పేసి 2 సార్లు ఓడిపోయావని చెప్పి కాపుకులను టార్గెట్ చేస్తున్నావు. ఏంటి ఇదంతా? విజయవాడలో ఎక్కడ ఒక సంఘటన జరిగితే తీసుకొచ్చి కాపుకులను కంటకట్టేశావు. ఏదో ఒక రౌడీ షీటర్ ఏదో కేసులు ఉన్నాయి, మిస్సింగ్ కేసు జరుగుతుంది, దానికి సంబంధించి పోలీసు వ్యవస్థ పోలీసులు చూసుకుంటారు. దాని కాపు కులాన్ని తీసుకొచ్చావు, కాపు యువకుడు అంటున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాగేశారు దానిలోకి. అసలు దానికి పవన్ కళ్యాణ్ గారు సంబంధం ఏంటి? లా అండ్ ఆర్డర్ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు, మీరు హోంమంత్రిని అడగాలి, లా అండ్ ఆర్డర్ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అటువంటిది ఏమి లేకుండా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని లింక్ పెట్టేసి కులాలను లింక్ పెడతారే? వైసీపీ పార్టీకి చెందిన కాపు నాయకులతో సమావేశం పెట్టించావు, బాగానే ఉంది. కాపుల సమస్యలు అన్నావు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ తిట్టించావు, బాగానే ఉంది. పిఠాపురంలో కాపులు ఎక్కువ కాబట్టి అక్కడ పోటీ చేశారని చెప్పేసి వంగా గీత గారి చేత అనిపించావు, బాగానే ఉంది. పులివెందుల్లో రెడ్లు ఎక్కువ కాదా? పులివెందుల్లో రెడ్ల చాట్లు దాక్కోవట్లేదు నువ్వు. ఒక పిపికి బందలాగా, ఒక పిల్లిలాగా పులివెందుల్లో రెడ్ల చాటును దాక్కుంటున్నారు మీ కుటుంబంతో కూడా. 1,00,000 ఓట్లున్న పులివెందుల్లో, 1,00,000 రెడ్ల ఓట్లున్న పులివెందుల్లో రెడ్ల చాటును దాక్కోవడం కాదు, బయటికి రా. బయటకు వస్తే రాజకీయం ఎలా ఉండదో, గెలిపోవడం ఎలా ఉంటో తెలుస్తుంది నీకు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ లో మీ తల్లి విజయమ్మ గారు చూశారు కదా ఎలా ఉంటుందో రాజకీయం. బయటకు వస్తే అలా ఉంటుంది రాజకీయం. పులివెందుల్లో నువ్వు రెడ్ల చాటును దాక్కుని మిగతా నాయకులందరినీ కూడా ఇది కులపోలే ఓట్లు ఎక్కువ ఉంటే అక్కడ పోటీ చేస్తానని చెప్పి అనిపించడం హాస్యాస్పదం. జగన్మోహన్ రెడ్డి, ముందు నువ్వు బయటికి రా. నువ్వు రెడ్ల అడ్డ పులివెందుల నుంచి బయటకు వచ్చి మాట్లాడు. నువ్వు రా, బయటకు వచ్చి పోటీ చేయి. వైజాగ్ లో పోటీ చేయి, అప్పుడు తెలుస్తుంది నీ సత్తా ఏంటో. పిఠాపురంలో పోటీ చేయి, అప్పుడు నీ సత్తా తెలుస్తుంది. బందర్లో పోటీ చేయి, అప్పుడు నీ సత్తా తెలుస్తుంది. ఏమనుకుంటున్నావు? లోకల్ గా రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళకంతా ఓటు బ్యాంక్ ఉంటుంది, కుల సమీకరణాలు ఉంటాయి, దాన్ని బట్టి ముందుకెళ్తారు తప్ప ఎవరు ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసి ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి, నువ్వు పులివెందుల దాకా బయటకు వస్తున్నావా? రావట్లేదు కదా. ఈ పోటీ సంగతి పక్కన పెడితే ఇంకొకటి, కాపుల సమస్యలు అన్నావు, బాగానే ఉంది. కాపు కార్పొరేషన్ బాగానే ఉంది. రెడ్లకు సమస్యలు లేవా రాష్ట్రంలో? రెడ్డి కార్పొరేషన్కి నిధులు వచ్చేసినాయా? రెడ్డి కుల కార్పొరేషన్ ఉంది కదా, రెడ్లకు సమస్యలు ఉన్నాయి కదా. కాపులు 100 మందిని తీసుకుంటే, రెడ్లను 100 మందిని తీసుకుంటే, పేదలు సమానంగా ఉంటారు. పర్సంటేజ్ పరంగా, శాతం పరంగా సమానంగానే ఉంటారు. ధనవంతులు అటుగా ఉంటారు సమానంగా, మధ్యతరగతి సమానంగానే ఉంటారు. మరి రెడ్డి సామాజిక వర్గంలో రెడ్లకి సమస్యలు లేవా? రెడ్డి కార్పొరేషన్ నిధులు వచ్చేసినాయా? నీ పార్టీలో ఉన్న రెడ్డి నాయకుల చేత మీటింగ్లు పెట్టించి తెలుగుదేశం పార్టీలో ఉన్న రెడ్లను ఎందుకు తిట్టించావు? నువ్వు తిట్టించాలి కదా. మీరు ఆ పార్టీలో ఉండి, అధికారంలో ఉండి, మంత్రులుగా ఉండి మీరు రెడ్డి కులానికి ఏం చేశారని చెప్పేసి ఎందుకు తిట్టించావు నువ్వు? అంటే రెడ్ల కులం లేదా? రెడ్లు మాత్రం కులాలకు అతీతులుగా ఉంటారా? కాపులకు మాత్రమే కులం ఉంటుందా? చెప్పవా జగన్మోహన్ రెడ్డి? రెడ్డి కులస్తుల చేత, నీ పార్టీలో ఉన్న రెడ్ల చేత మీటింగ్లు పెట్టించి తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్న రెడ్లని ఎందుకు తిట్టించవో? రెడ్డి కులానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి, రెడ్డి కుల కార్పొరేషన్ డబ్బులు నిధులు ఇంకా రాలేదని చెప్పేసి ఎందుకు ప్రశ్నించవు? ఎందుకు తిట్టించవు? రెడ్డి కులం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది, సుపీరియర్ అనమాట. కాపు కులం మాత్రం నువ్వు తిట్టించవచ్చు. కాపుల చేత నువ్వు మీటింగ్ పెట్టించవచ్చు. పెట్టించు, నువ్వు రెడ్ల చేత మీటింగ్ పెట్టించు. రెడ్డి కులస్తుల చేత, నీ పార్టీలో ఉన్న రెడ్ల నాయకుల చేత మీటింగ్ పెట్టించి రెడ్డి కుల సమస్యల గురించి మాట్లాడు. రెడ్లలో పేదవాళ్ళు ఉన్నారు, నువ్వు తెగబలిస్తే బలవచ్చు, పెద్దిరెడ్డి బలవచ్చు. కానీ ప్రతి రెడ్డి బలవలేదు మీలాగా వేల కోట్లు, లక్షల కోట్లు లేవు కదా. ఈ రోజు కూడా రోజు కూలీ చేసుకునే రెడ్లు ఉన్నారు. కాపులు ఎలా ఉన్నారో రోజు కూలీ చేసే రెడ్లు కూడా ఉన్నారు. 1-2 ఎకరాల కుంట పొలం ఉన్న రెడ్లు కూడా ఉన్నారు, చిన్నపాటి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న రెడ్లు ఉన్నారు, ఉపాధి కోసం వెళ్ళిన వారు, బెంగళూరులో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో రెడ్లలో కూడా పేదరికం ఉంది, అంతా ఉంది, అన్ని కులాలు ఉన్నట్టుగానే. మరి రెడ్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి?
ఎందుకు తెలుగుదేశం రెడ్లను తిట్టించవు? రెడ్డి కులం సుపీరియర్ కులము, రెడ్లకు మాత్రం కులం లేదు, కాపులకు మాత్రమే ఉందా? కాపులకు మాత్రమే ఉందా? అసలు నీ కుటుంబం అంతా కూడా వైఎస్ కుటుంబము తెల్లారు లేచిన తర్వాత మొక్కాల్సిన దేవుడు కాదు, కాపు కులానికి మొక్కుకోవాలి. ఆ రోజు 2004లో నీ తండ్రి గారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గెలిచిన కాపు కులం భిక్ష, అది గుర్తుపెట్టుకో. గోదావరి జిల్లాలో తిరిగి కాపు ఓట్లను మొబిలైజ్ చేసుకున్న ఆయన కాపుల మద్దతుతోనే గెలిచాడు అన్నది గుర్తుపెట్టుకో. నువ్వు 2014లో ఓడిపోయి 2019లో గెలిచింది కూడా కాపుల ఓట్లు గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారిని కాదని కూడా ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం ఇద్దామని చెప్పేసి, నువ్వు అడిగావని చెప్పేసి, అడుక్కున్నావని చెప్పేసి ఒక అవకాశం కోసం కాపు కులం అంతా కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కాదని నీకు ఓటేసింది. కాపు కులం అంతా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే 2019 ఎన్నికల్లో 20% ఓట్లు దాటేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి. 7%, 8% ఎందుకు పడిపోయిందంటే కాపులంతా కూడా ఆ ఎన్నికల్లో నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి పడిపోయింది. నువ్వు కానీ మీ తండ్రి గారు పోయారు పక్కన పెడితే, మీ కుటుంబం అంతా కూడా కాపు కులానికి పొద్దున్నే మొక్కుకోవాలి, దండం పెట్టుకోవాలి. ఈ రోజు మీకు వచ్చిన ఆస్తి ఏమైతే ఉందో మీ తండ్రి గారు సీఎం అయిన తర్వాతే, ఈడీ కేసులు, సిబిఐ కేసులు అంటే పక్కన పెడదాం, అదో పెద్ద కథ. కానీ మీరు దోచుకోవడానికి, దొంగతనంగా దోచుకోవడానికి, ప్రజా సంపద దోచుకోవడానికి అధికారం వచ్చింది మీకు. అధికారం వచ్చింది కాపుల వల్లే. తర్వాత మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ 2019లో మళ్ళీ అధికారం వచ్చింది కూడా కాపుల వల్లే. కాపు కులానికి మీరు రోజు దండం పెట్టుకో, దేవుడికి కాదయ్యా, కాపు కులానికి దండం పెట్టుకోవాలి. అటువంటి కాపు కులాన్ని ఈ రోజు మీ కుటుంబం అల్లరి పాలు చేస్తుంది, ప్రజల నవ్వుల పాలు చేస్తుంది, పదే టార్గెట్ చేస్తుంది. ఎక్కడో ఒక రౌడీ షీటర్ ఏదో మిస్సింగ్ కేసు వస్తే కాపు యువకుడు అంటే అంబటి రాంబాబు వస్తాడు. అంబటి రాంబాబు ఎందుకు వస్తాడు కాపు యువకుడు అని చెప్పేసి? వైసీపీ రెడ్లు లేరా? రెడ్లో పెట్టి చూద్దాం మీటింగ్, వైసీపీ రెడ్లతో మీటింగ్ పెట్టించో కాపు యువకుడు అని చెప్పేసి. అంబటి రాంబాబు ఎందుకు వస్తాడు? పేరు నాని ఎందుకు వస్తాడు? పదే వాళ్ళ చేత ఎందుకు రాజకీయం చేపిస్తావు? వాళ్ళ చేత బూతులు ఎందుకు తిట్టిస్తావు? వాళ్ళ చేత కాపు కులం అంతా కూడా జనాలు అనుకోవాలా, కాపులేంటి ఇలా తిడుతున్నారు, వీళ్ళు ఎదవలో, వీళ్ళు రౌడీలు, వీళ్ళు చూడండి లాంగ్వేజ్ ఎలా ఉందో, వీళ్ళ భాష ఎలా ఉందని చెప్పేసి కులం పలసనైపోవాలి ప్రజల్లో. ఏంటి జగన్మోహన్ రెడ్డిది? ఎంతకాలం పడతారు చెప్పండి కాపులు? ఎంతకాలం పడతారు? 2024 ఎన్నికలు చూపించారు కదా నీకు, 11 సీట్లు పడిపోయావు. కాపు సామాజిక వర్గం నీకు కొద్దిగా సపోర్ట్ చేస్తుంటే 50 సీట్లు వచ్చాయి నీకు. కాపులు వన్ సైడ్ గా సపోర్ట్ చేయకపోవడం వల్లే 11 పడిపోయి, గుర్తుపెట్టుకో. నువ్వు కాపు కులాన్ని ఇలాగ టార్గెట్ చేస్తూ పోతుంటే నీకు అధికారం అనేది శాశ్వతంగా ఎప్పటికీ రాదు. కాపులతో సఖ్యతగా ఉండి కాపు కులస్తుల మద్దతు కూడగట్టుకుంటేనే భవిష్యత్తులో నీకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మొన్న పడిన 40% ఓటు ఏమైతే ఉందో అది మొత్తం నీ మోహం చూసి, నీ బావుమోహం చూసి ఓటేసామనుకుంటున్నామేమో. ఆ 40%లో కూడా కాపుల ఓట్లు ఉన్నాయి. తెలుగుదేశం అంటే పడన కాపుల ఓట్లు కొంతవరకు ఉన్నాయి. బీజేపీ అంటే పడన ఓట్లు ఉన్నాయి. జనసేన వ్యతిరేక ఓటు ఉంది. జనసేన వ్యతిరేక ఓటు, టీడీపీ వ్యతిరేక ఓటు, బీజేపీ వ్యతిరేక ఓటు, అన్ని వ్యతిరేక ఓట్లు పడ్డాయి నీకు కూటమి వల్ల. ఓటింగ్ పరంగా నీకు 30% దాటేది కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను చూసి ఓటేశారని చెప్పేసి. అటువంటి పరిస్థితి లేదు. కాపులు ఎస్సీలు లేకపోతే నీ పార్టీ రాయలసీమలో కూడా డిపాజిట్లు కలంత గుర్తుపెట్టుకో. ఈ పార్టీని మోసేది, ముందుకు తీసుకెళ్లేది, గెలిపించేది కాపులు ఎస్సీలు మాత్రమే. అటువంటి కాపు కులాన్ని నువ్వు పదే టార్గెట్ చేసి అల్లరి చేయడం మానుకోకపోతే అధికారం శాశ్వతంగా పోతుంది, ఎప్పటికీ రాదని సంగతి గుర్తుపెట్టుకు జగన్మోహన్ రెడ్డి.